ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకి ఎన్డీఏ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్తా ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా వార్తలొస్తా ఉన్నాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఏదైతే ఫ్రీ బస్ ఉందో, ఆ ఫ్రీ బస్ ఎప్పుడు అమలు చేస్తారు అనే విధంగా చాలామంది ప్రశ్నిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు గవర్నమెంట్ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉంది. ఆగస్టు 15వ తారీఖు నుండి అయితే ఫ్రీ బస్ అయితే ఉండబోతా ఉన్నట్టు కూడా దానికి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్ నుండి ఈ పథకం అయితే అమలవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి ఏ కార్డులు ఉండాలి, అర్హత ఏంటి అనే దాని మీద కూడా క్లియర్ కట్‌గా గవర్నమెంట్ అధికారులు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు 2 రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బస్ పథకాన్నయితే అమలైతా ఉంది. కర్ణాటకలో మరి ఫ్రీ బస్‌కి వాళ్ళకి స్మార్ట్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ కార్డు ద్వారానే మరి ఫ్రీ బస్సు వెళ్తా ఉన్నారు. ఇటు తెలంగాణలో ఏదైతే గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇష్యూ చేసిన ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ ఉండి విత్ ఫోటోతో ఐడీ ప్రూఫ్ ఉన్న వాటిని చూపిస్తే జీరో టికెట్ అయితే ఇటు తెలంగాణలో అయితే ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏదైనా అటు కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఐడీ ప్రూఫ్ ఉన్న ఐడీ తీసుకొనొచ్చేసి మీరు బస్సులలో ప్రయాణం చేయొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఆ ఐడీ ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ ఇలా ఏవైతే మీ ఫోటోలు ఉండి ఇటు రాష్ట్ర గవర్నమెంట్, అటు కేంద్ర గవర్నమెంట్ ఆమోదం పొందిన ఐడీ కార్డులు ఏవున్నా గానీ మీరు ఆ ఫ్రీ బస్సు అర్హులైతారన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకే వర్తిస్తది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పరిధిలో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడీ ప్రూఫ్ చూయించి వాళ్ళైతే బస్సులలో ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనిపైన కూడా వాటికి సంబంధించిన మంత్రివర్యులు కూడా స్పందించారు. ఆర్టీసీ వ్యవస్థను కూడా మార్చేస్తున్నాము. సంబంధించిన సదుపాయాలు ఇటు వాటర్ సదుపాయాలు కావచ్చు, అటు వాష్‌రూమ్, టాయిలెట్స్ సదుపాయాలు కావచ్చు, అవన్నీ కూడా మీకు కల్పిస్తా ఉన్నాం అన్నట్టు కూడా కొంత చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మరి వాటికి సంబంధించి ఏదైతే ఆర్టీసీలో ఫ్రీ టికెట్ అయితే ఇచ్చిన తర్వాత కొంత ఆటో డ్రైవర్లకు కావచ్చు, లేకుంటే అక్కడున్న రవాణా వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి కనబడుతదని ముందుగానే పసిగట్టిన గవర్నమెంట్ వాళ్ళకు కూడా కొంత అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకు కూడా మెరుగైన కొంత పథకం అయితే తీసుకురాబోతున్నట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళకు కూడా కొంత చేయూత ఇచ్చే ప్రభుత్వం అయితే ఇటు ఎన్డీఏ గవర్నమెంట్ లెక్క కనిపిస్తా ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా కీలక అంశాలపైన చర్చలైతే జరుగుతా ఉన్నాయి. మరి ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతా ఉంది? ఆ నష్టం పోయే వారికి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే పైన ఇప్పటికే ఆర్టీసీ ఎండీతోని అదేవిధంగా చైర్మన్‌లతోని కూడా ఏదైతే బస్ డిపోలకు సంబంధించిన మేనేజర్‌లతోని కూడా గవర్నమెంటు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా స్థాయిలో ఈ సమీక్ష అయిపోయిన తర్వాత ఆగస్టు 15వ తారీఖైతే ఖచ్చితంగా మహిళలకి ఫ్రీ బస్ ఉండబోతా ఉన్నట్టు కూడా కీలక అంశాలైతే బయటికొస్తా ఉన్నాయి.